శ్రీ విష్ణుదుర్గాపరమేశ్వర శక్తిపీఠంలో శ్రీవారిని దర్శించినా కానీ ఉత్తర ద్వార ఫలితం కలుగుతుంది. ఎందుకంటే అమ్మ దక్షిణ ముఖం నుంచి కూర్చొని దక్షిణ ముఖం చూస్తూ ఉంటుంది. మనం ఉత్తర ముఖంలో నడిచి అమ్మని దర్శనం చేస్తున్నాం. ఎందుకంటే అమ్మగారు కుబేర స్థానంలో ఉంటారు. ఈ కుబేర స్థానంలో ఉన్నందువలన ఆ శ్రీవారి అలంకరణలో మనం చూసినట్లయితే సకల అష్టైశ్వర్యములు సర్వభోగ భాగ్యములు కలుగుతాయి. ఇహ జన్మ పరజన్మ అనేక జన్మ వశాత్ కర్మిణి నివారిణి. ఎందుకంటే ఉత్తర ద్వారంలో శ్రీ వైకుంఠ నారాయణ స్వరూపిణిలో అమ్మ కూర్చో ఉన్నారు. అటువంటి అమ్మని దర్శించినా చాలు మోక్షం కలుగుతుంది. అటువంటి ఆ మోక్షాన్ని మనకందరికి ప్రసాదించారు అమ్మ. ఈరోజు విశేషంగా శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చారా, మన పీఠంలో అమ్మ ఇక్కడ నాయన ఉన్నారా, శ్రీవారు ఉన్నారు అన్నట్టు మనకు కనిపిస్తున్నారు ఆయన. అటువంటి అలంకరణ జరగబడింది. సాయంకాలం కూడా విశేషంగా శ్రీవారికి స్వామివారికి అర్చన ఉంటుంది. బంగారు పుష్పాలతో అర్చన చేస్తాం. ఈవినింగ్ సాయంకాలం 6 గంటల నుంచి బంగారు పుష్పాలతో స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర నామావళి పూజ జరగబడుతుంది. కావున గ్రామస్తులు వెంకటగిరి వాస్తువులు అందరూ కూడా మాకు ఇక్కడ అందరూ కూడా అమ్మ బిడ్డలము మీరందరూ పాల్గొనొచ్చును. శక్తిపీఠంలో అందరూ విచ్చేయండి. మన అమ్మవారి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణలో ఉన్నారు. మీరందరూ దర్శించండి. ఆ స్వామి వారి అనుగ్రహానికి పాత్రులమైన సమస్యలున్నా ఎక్కడో మీరు జాతకాలకు పోవలేదు, గ్రహస్థితులకు తిరగబడలేదు, ఏ గ్రహాలకు తిరగబడలేదు. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు టీవీలో రకరకాలు చెబుతున్నారు. ఇవన్నీ కావాలి. మీరు మనసు పూర్తిగా మనస వాచ కర్మిణి బుద్ధి శ్రీ విష్ణుదుర్గాపరమేశ్వర శక్తిపీఠంలో కూర్చొని 10 నిమిషాలు అమ్మ నన్ను కాపాడు అని అడిగితే అమ్మ కాపాడు ఖచ్చితంగా వచ్చి మీకు కనిపిస్తారు కూడా. ఇన్ని మాయల్లో పడద్దు. అమ్మని దర్శించండి. శక్తిపీఠంలో మీ కోరికలు నెరవేరుతాయి. నవగ్రహ దోషాలు, సర్ప దోషాలు, కళ్యాణ దోషాలు, సంతాన దోషాలు కూడా అమ్మ తీసేస్తుంది. నమో నారాయణాయ. వైకుంఠ ద్వారం తెరచిన దినమురా నారాయణ నారాయణ. భట్టుల హృదయంలో వెలిగే దీపమురా. తులసి దళములతో తలపులు నీ పాదం, ఉపవాస దీక్షతు పవిత్రం మనసు. శంఖ చక్రధారి శ్రీహరి నామం స్మరణే మోక్షముగా దారి చూపు స్వామి. ముక్కోటి ఏకాదశి పుణ్య వెలరా, వైకుంఠ ద్వారం తెరచిన దినమురా. నరయణ నరయణ భట్టుల హృదయంలో వెలిగే దీపమురా. గోవింద గోవింద మధుర గానం, వెంకటేశా నీ దర్శనమే ప్రాణం. కలియుగ వైకుంఠం తిరుమలగిరి, కరుణా సముద్ర కాపాదు హరి. నమో నారాయణాయ. ముక్కోటి పుణ్య ఫలములిచ్చి మోక్ష మార్గం చూపవయ్యా స్వామి.
నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ వైకుంఠ ద్వారం తెరచిన దినమురా నారాయణ నారాయణ భట్టుల హృదయంలో వెలిగే దీపమురా తులసి దళములతో తలపులు నీ పాదం ఉపవాస దీక్షతు పవిత్రం మనసు శంఖ చక్రధారి శ్రీహరి నామం స్మరణే మోక్షముగా దారి చూపు స్వామి ముక్కోటి ఏకాదశి పుణ్య వెలరా వైకుంఠ ద్వారం తెరచిన దీనమురా నరయణ నరయణ భక్తుల హృదయంలో వెలిగే దీపమురా శరణం 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 గోవింద గోవింద మధుర గానం వెంకటేశా నీ దర్శనమే ప్రాణం అఖండమైనటువంటి నామస్మరణ భజన కార్యక్రమము శ్రీ సురేష్ మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము జరిగింది. విశ్వ విజ్ఞాన పరులకు ఎర్రి బొమ్మ గాలి బొమ్మ గాలి ఉంటేనే కదా గాలి లేకపోతే ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు వెలసి ఉన్నటువంటి మరియు స్థాపింపబడి ధూప దీప నైవేద్య మంగళహారతులు అనునిత్యము ప్రతినిత్యము త్రికాలాలయందు విశేష దినాలయందు మంగళహారతులు అందుకుంటున్నటువంటి శ్రీ 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 విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం ప్రాంగణం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన వెంకటగిరి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా అమ్మవారికి ఈ యొక్క శక్తిపీఠం నందు ఆధ్యాత్మిక మరియు ధార్మిక అభ్యుదయ అతి ముఖ్యంగా దైవికమైనటువంటి మహోన్నతమైనటువంటి కుండలీకృతమైనటువంటి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఏ శక్తి అయితే కాళీ తల్లి యొక్క కృపా కటాక్షంతో అంటే మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షంతో యోగులు సిద్ధులు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యతీంద్రియులు కూడా ఏ యొక్క శక్తి కోసమైతే పరితపిస్తారో అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు మనలో ఉన్నటువంటి శక్తి జనించి ఎవరైతే యోగులు అవుతారో అటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి స్వరూప అంశంతో ఉన్నటువంటి భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు వెంకటగిరిలో వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం
లో ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహానికి ఈరోజు సాక్షాత్తు ఆ యొక్క కలియుగ వైకుంఠ వాసుడైనటువంటి శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మంగళ రూపాన్ని ఈరోజు అమ్మవారి యొక్క విగ్రహానికి ఆ విధంగా అలంకరణ చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు నేను చెప్పాను, దేహాన్ని, బుద్ధిని, మనస్సును, తనువును, శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ఎవరైతే త్రికరణ శుద్ధిగా పవిత్రంగా భగవతార్పిత పూర్వమైన భక్తితో ఉంటారో అటువంటి వ్యక్తుల్లాంటి శక్తులకు మాత్రమే ఇటువంటి అలంకరణ చేసేటువంటి యోగ్యము, భాగ్యము కలుగుతుంది. కాబట్టి అటువంటి కోవకు సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక పొంగమైనటువంటి శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ వారి యొక్క సారథ్యంలో ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి నేత్రానంద పూర్తిగా దర్శించడమే కాకుండా ఇక్కడికి మహిళా శక్తి, స్త్రీ శక్తి స్వరూపాలు అందరూ కూడా విచ్చేయటము, విద్యార్థులు కూడా విచ్చేయటము నిజంగా వెంకటగిరి ప్రజల యొక్క అదృష్టము. కాబట్టి భగవాన్ సురేష్ మహారాజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అతి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఈరోజు భక్త మండలి వారు అంటే బాబా భజన భక్త మండలి బృందం వారు కూడా వారి యొక్క గానామృతంతో ఈరోజు భక్తుల యొక్క మనోభావాలు పులకరించేటట్లు కూడా వాళ్ళ యొక్క సత్సంగము మరియు వాగ్దానము పాటలు పాడటం జరిగింది. అతి ముఖ్యంగా స్వామివారి ముందు నుంచి అసలు స్వామివారు ప్రథమం నుంచి ఈ రోజు వరకు కూడా చెప్పేది ఒకే ధర్మపరపూరితమైన సిద్ధాంతం. అన్ని దానాలలో కల్లా అన్నదానం అంటే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. మరుజన్మ లేకుండా ఉండేటువంటి దానం ఏదైనా ఉంది అంటే అది ఒక అన్నదానం. ఎన్నో దానాలు ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి అన్నింటిలో కంటే కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అంటే స్వామివారు, మేము మామూలుగా కామన్ పీపుల్ అంతా కూడా అన్న దానం అంటారు, కానీ స్వామివారు ఉచ్చరించేటువంటి పదజాలము ఆ అన్నదానానికి స్వామివారు మాకు నేర్పినటువంటి లాంగ్వేజ్ అంటే టెర్మినాలజీ అంటాం, అది అన్న ప్రసాద వితరణ. ఎస్, గుడ్. కాబట్టి ఇటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వామివారు ఇక్కడ అందరి యొక్క సారథ్యంలో నిర్వహించడము, ఈ రోజు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడము, దాతలుగా మరియు వ్యవహరించినటువంటి వ్యక్తులు. అంతేకాకుండా అన్ని దానాల్లో కల అన్నదానం శ్రేష్టమని స్వామివారు చెప్పిన సిద్ధాంతంతో భక్తులు ఇక్కడ విచ్చేసి ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు భక్తులు స్వామివారి యొక్క సారథ్యంలో. అంతేకాకుండా స్వామివారు చెప్పారు అన్ని దానాల్లో అన్నదానం. ఎందుకంటే అన్నదానం వల్ల అంటే అన్న ప్రసాదాన్ని భగవంతుడికి అర్పించి అటువంటి నైవేద్యాన్ని భక్తులకి సమర్పించినట్లయితే అటువంటి అన్నాన్ని మనము జీర్ణించుకోవడం వల్ల మనలో శక్తి అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి శక్తి మరియు యుక్తులు, అంతేకాకుండా విరోచితమైనటువంటి శక్తి కూడా మనలో జనిపిస్తుంది. ఎటువంటి ఆహారాన్ని, ఇటువంటి శక్తి మాతల దగ్గర అన్న ప్రసాదాన్ని మనము నైవేద్యంగా సమర్పించి అటువంటి అన్నాన్ని మనము స్వీకరించినట్లయితే తప్పకుండా మనం పునీతుల వారు అవుతాం. కాబట్టి స్వామివారి యొక్క సారథ్యంలో ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ 2026 నుంచి కూడా ఇంకా మేము బృహత్కరమైన మీరు మహత్కరమైన కార్యక్రమాలు చేసేందుకు కూడా అంటే కార్యక్రమాలు అంటే సేవా కార్యక్రమాలు, దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు, స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేసేందుకు కూడా మేము సన్నాహాలు చేస్తున్నాము. ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, స్త్రీ శక్తి స్వరూపాలకు, అతి ముఖ్యంగా స్వామివారి యొక్క కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. ఓం శక్తి పరాశక్తి విష్ణుదుర్గ శక్తి నమ. శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి. ఈ ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తారంట. ఎందుకంటే స్వామివారి దర్శనం కోసము ముక్కోటి దేవతలు వెళ్ళి ఉత్తర ద్వారాన్ని వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడు నిద్ర మేలుకున్నాడంటే శ్రీమన్నారాయణ నిద్రపోతాడని కదా, అతను నిద్రపోతున్నాడని అంటారు. కాదు, ఆయన యోగ నిద్రలో ఈ భూమిని అంతా, ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవరాశులను కూడా చూస్తూ యోగ నిద్రలో మనిషి కూడా బాగుండాలి. అటువంటి మనిషికి బాగుండాలంటే ఆ మహాదేవుని, ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి, ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కావాలి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం. ఎందుకంటే మేము ఇక్కడ మా తత్వం ఏంటంటే అంతా పరబ్రహ్మస్వరూపం ఒకటిగానే చూస్తాం. అది వెంకటేశ్వర స్వామి నామే, శివుడైన అమ్మే, నారాయణుడు నమ్మే. అందువల్ల ఇక్కడ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి శక్తిపీఠం. విష్ణు ఆమె, ఈశ్వరుడు ఆమె అని ఒక రూపాన్ని అనుగ్రహించబడి అమ్మ మనకు అనుగ్రహించబడుతున్నారు. అటువంటి శక్తిపీఠంలో ఈరోజు విశేషం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ఈ 300 కోట్ల మంది దేవతలు, ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణ ముంగటి నిలిచి ఉంటారు.
అటువంటి శ్రీమన్నారాయణ కోసం ఈరోజు విశేషంగా మీ అందరం కూడా అమ్మ నాయన అనుగ్రహాలకు మేము పాత్రులయ్యాం. మీరందరూ కూడా సాయంకాలము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసి ఆ స్వామి వారి కృపా కటాక్షం మీకు అందరికీ ఉండాలి, ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతి. ఎందుకంటే భూమి మీద బ్రాహ్మణుడు బాగుంటేనే భూమి సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే వాడు మంత్రద్వారం ద్వారా భూమి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందువల్ల చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, సర్వజనాసుకునో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరికి కూడా భర్తలకు విన్నపం, గో సంరక్షణ చేయండి. మేము అదే చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా. మనము గవర్నమెంట్ కూడా గోవధన ఆపాలి. ఈ ముక్కోటి సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పేదంటే భూమి ముందు ఎక్కడ గోవధ జరగకూడదు. ఆ గవర్నమెంట్ కూడా అమ్మ అనుగ్రహంతో తొందరగా ఆ చట్టాన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ముక్కోటి ఏకాదశి సందర్భంగా. సర్వజనాసుకునో భవంతు.